శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక్కొక్క జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే రేపు షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో తెలుసుకుందామండి. మకర రాశి వారికి ద్వితీయంలోనే గురుడు ఉండడం అంత అద్భుతం ఏం కాదండి. కానీ ఆడవాళ్ళకి మాత్రం మంచి చేస్తాడు, చక్కటి అవకాశాలు ఇస్తాడు ఆయన. ద్వితీయ రాహు ఉండడం వల్ల వాళ్ళకి చక్కటి ధనప్రాప్తిని, ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా ఉంటుంది. గురుదృష్టి ఉండడం వల్ల ధనప్రాప్తి ఉంటుందండి. అంటే ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు అడగవలసిన స్థితికి రారు మీరు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా భోజనాలు, ఎక్కడికి వెళ్ళినా చక్కటి భోజనము, చక్కటి విందు భోజనాలు రావడానికి అవకాశం ఉంది. శనీశ్వరుడు కూడా మీకు ప్రయాణంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడండి. షార్ట్ జర్నీ చేస్తారు ముందర. షార్ట్ జర్నీ చేసేటప్పుడు మీకు చిన్న దెబ్బలు తగలడమో, అయితే నీటి మీద ప్రమాదం ఉండే, నీరు దాటడం వలన, నీరు దాటుతున్నప్పుడు, నీటి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు చిన్న చిన్న ఇబ్బంది కలుగుతుంది. కాలు దగ్గర పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా చిన్న చిన్న ఇబ్బందులు తగులుతాయి. పాదానికి దెబ్బలు తగలడమో జరుగుతుంది. మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ వాళ్ళకి కూడా చిన్న చిన్న ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చదువు విషయంలో కూడా అంతేనండి. చదువు విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది అంటే కలిసి రాదు, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తల్లిగారికి కూడా అంతేనండి. మీ తల్లిగారికి కూడా ఎప్పటి నుంచో చిన్న ఆపరేషన్ చేయించాలి, మైనర్ ఆపరేషను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం, మీరు అనుకుంటుంటారు, జరుగుతుంది. చిన్న ఆపరేషన్ ఉంటుంది. వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సక్సెస్ఫుల్గా డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటారు, బాగుంటారు, అది జరుగుతుంది. ఏదైనా గురుశుక్ర కాంబినేషన్, అంటే గురుశుక్ర కాంబినేషన్ అంత అద్భుతం కాదు, కానీ గురుడు మంచి చేస్తూ ఉంటాడు. అంటే జనరల్గా ఏంటంటే ఎనిమీస్ అనేవాళ్ళు లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన. ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు, ఆరోగ్య ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడండి. అసలు సప్తమస్థాన రఘుబుధున్నారు జరా, వాళ్ళు పర్ఫెక్ట్. ఇక్కడే సరే సప్తమ భావంలో మీరు లగ్నంలో కూడా చూసుకోండి. సప్తమ భావంలో కనుక రవి బుద్ధులు ఉంటే వాళ్ళకి చక్కటి భర్త, చక్కటి భార్య ఉంటారు. అంతేకాకుండా భార్య అంటే వివాహం అయిన అనంతరము భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగా ఉంటుంది అని శాస్త్రం కూడా చెప్తే చాలా చోట చదివా. రవి బుద్ధుల వల్ల ఈ కర్కాటక రాశి కూడా అవడం వలన డాక్టర్స్, ఇంకా ప్రొఫెషన్ కదా, వ్యాపారం కదా, ఇది ప్రొఫెషనల్గా వ్యాపారం కూడా ఉంటుంది ఇది. సో ఎందుకంటే వ్యాపారం ఉంటాం కదా. సప్తమ భావం ఏమంటాం, కళత్ర స్థానము, అదృష్ట స్థానం ఉంటాం కదా. ఆ అదృష్ట స్థానం కూడా వ్యాపారంలో కూడా మీకు బాగా రాణిస్తారనేలా సందేహం లేనే లేదు. పైగా అష్టమంలో కేతు, అష్టమంలో రవి, అమ్మ బాబోయ్ అనకండి. ఎందుకంటే అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడంటే సరళ యోగాన్ని ఇస్తాడు. అంటే దాన ధర్మాలు చేయడము, కంప్లీట్ అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండడము, కోర్టు కానీ న్యాయపరమైన సంబంధించిన విషయాల్లో భగవంతుడి దయ వల్ల మీకు కలిసి రావడము, పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి రావడము, ఇవన్నీ సామాన్యం అండి. అందుకనే సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత అంటాం కదా, ఖచ్చితంగా అంతే అని మీకు ఇస్తాడు. సరేనండి. ఏదైనా మీ రాశివారికి భాగ్యస్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా శని దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి రాదు. అంతేకాకుండా కొంతమందికి కంప్యూటర్ హార్డ్వేర్స్ అని, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అని వ్యాపారాలు ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా అంత అద్భుత ఫలితాలే ఉండవు. కానీ ప్రొఫెషనల్గా మాత్రము కింగ్ అంటే అర్థం ఏంటంటే మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు,
ప్రొఫెషనల్గా నిలదొక్కుంటారు. నేను గురు ప్రభావం ఉంది కదండి మీకు, గురు ప్రభావం ఉంది, గురుడే శుక్రుడితో కలిసి ఉన్నాడు కదా. కాబట్టి మీకు ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా మీకు బాగా సక్సెస్ అవుతారు. మీకు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు, అలాగా మీ కొంతమందికి మనం న్యాయశాస్త్ర పండితులు అంటాం, న్యాయశాస్త్ర వాళ్ళకి, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి, వేదశాస్త్ర పండితులకి, వీళ్ళందరూ కూడా దశమభావం పర్ఫెక్ట్గా ఉండాలండి. చాలా బాగుంది. ఏదైనా మీకు గురు ప్రభావం వలన మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టడము, తీర్థయాత్రలు చేయడము, మీకు బాగా సన్మానాలు జరగడము, ఇవన్నీ జరగబోయే కార్యక్రమాలు ఎక్కువనే అండి. దైవ దర్శనాలు బాగా మీకు జరగబోతున్నాయి. తీర్థయాత్రలు చేస్తున్నారు, బహుశా నైమసారణ్య యాత్ర కూడా చేయబోతున్నారేమో, చేస్తున్నారు కూడా. చక్కటి ఫలితాలు ఉన్నాయి. సో మకర రాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శనీశ్వరుడు, ఆంజనేయ స్వామి కొలవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి తగ్గి ముఖం పడతాయి. అలాగే మీకు ఎటువంటి ఆపరేషన్స్ కూడా జరగకుండా భగవంతుని మిమ్మల్ని కాపాడుతాడు. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకున్న మాత్రాన మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడం కంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్ జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నింటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గా అమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గా అమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులకు చెప్తున్నారండి. అందరికీ ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాశులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాశుల వాళ్ళు పూజించడం వల్ల ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాశుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.